ఇవాళ మనం చూడబోయే కేసు మనుషుల లోపల ఉన్న మానవత్వం అనేది ఎంతవరకు హీనంగా తయారైంది అనేది ఈ కేసును చూస్తే మీకు అర్థమవుద్ది. ఒక అమాయకురాలైన అనాథ పిల్లకి ఈ లోకం ప్రేమ అనేది అందించాలి. కానీ ఈ సమాజం అనేది తనని ఒక ఇరగా చూస్తాం మాత్రమే కాకుండా ఒక తప్పైన ఎన్నో విషయాల్ని ఆ అమ్మాయికి చేస్తున్నారు. ఈ విధంగా మన యొక్క గుండెని పిండేసే కేసే ఇది. వెళ్ళావు, నీకు అసహ్యంగా లేదు? తను నీకు పెద్దమ్మ కూతురు, తను నీకు చెల్లెలు వరస. కానీ నువ్వు అమ్మా, నువ్వు అనుకున్నట్టు ఇక్కడ ఏమీ జరగలేదు, అర్థమవుతుందా? విద్య, ఈరోజు పొద్దున్నుంచి నువ్వు ఏమీ తినలేదు. నీకు తినడానికి ఏమైనా తీసుకురమ్మంటావా? కొంచెం తినుమ్మా. ఏం చేస్తున్నావు? నీకెప్పుడు చూసినా ఇదే ఆలోచన. వెళ్ళి పడుకో. మీకు కావాల్సినప్పుడు మాత్రం నేను పక్కన ఉండాలా? చేసుకున్న భర్త దగ్గరే కదా అడుగుతున్నాను, వేరే ఎవరితో కాదు కదా. ఈ మనిషికి ఒక రొమాన్స్ కూడా రానుంటుంది. నేను ఒక మనిషిని, మెషిన్ని కాదు నువ్వు అనుకున్నప్పుడు ఆన్ ఆఫ్ చేయడానికి. హలో మామా, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. విద్య, చెప్పమ్మా, ఏమైంది? నన్ను ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోండి. విద్య, తప్పకుండా అంకుల్ నిన్ను తీసుకెళ్ళడానికి వస్తానమ్మా. కానీ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు. సంతోష్ ఉన్నాడు కదా, అతను అలాగా చూస్తున్నాడు, నన్ను తాకాలనుకుంటున్నాడు, నాతో తప్పుగా ప్రవర్తిస్తున్నాడు. ఏంటి? మామా ప్లీజ్, నేను చెప్పేది వినండి, నన్ను వచ్చి తీసుకెళ్ళిపోండి. ముందు నువ్వు ఏడవకమ్మా, నేను పొద్దునొచ్చి నిన్ను తీసుకెళ్తాను. ఇప్పుడు నువ్వు ఏడవకుండా వెళ్ళి పడుకో. అలాగే మామా. విద్యా, విద్యా. హలో అవినేష్, ఏంటి సర్ప్రైజ్గా ఉంది? ఏ శుభన్, అవినాష్ వచ్చాడు, వాడికి వెళ్ళి టీ తీసుకురా. నేను ఇక్కడ చాయ్ తాగడానికి రాలేదు, విద్యాని తీసుకెళ్ళడానికి వచ్చాను. విద్యా. అన్నయ్య, ఇప్పుడే వచ్చారా? ఏంటి విషయం? కూర్చోండి. విద్యా, పద వెళ్దాం. ఒక నిమిషం ఆగు. నువ్వెక్కడికమ్మా బయలుదేరావు? ఏం జరుగుతుంది ఇక్కడ? విద్యాని ఆపుతావా? నీకెంత ధైర్యము? నీ మాటలు చూస్తుంటే ఈ కుటుంబంలో ఏం జరుగుతుందో నీకు తెలియదంటావేమో. ఇలాంటి నాటకం ఆడేది ఆపు. పదమ్మా వెళ్దాం. అవినాష్, అక్కయ్య ప్రాణాలతో లేకపోవచ్చు, కానీ సంబంధం లేదని అవ్వదు. అన్నిటికీ ఒక లిమిట్ ఉంది, బయటికి పంపించేలాగా చేసుకోకు. నువ్వు మర్యాద ఇవ్వడం నేర్చుకో. విద్యాని చెల్లెలు బిడ్డే కదా, నువ్వు ఒక మంచి అంకుల్ గా ఉంటావని నమ్మే విద్యాని నేను ఇక్కడ ఉండడానికి పంపించాను. ఇది నీ తప్పేం కాదు, ఇది నా తప్పే. విద్యాని ఇక్కడ మీతో ఉండడానికి పంపించుండకూడదు. ఇంకా నువ్వు ఇక మీదట ఏదైనా తప్పుడు ఉద్దేశంతో ఆ అమ్మాయి దగ్గరికి వచ్చావో అస్సలు బాగుండదు. చాలా మంచిది. అవినాష్ అన్నయ్య విద్యాని ఇంట్లోంచి తీసుకెళ్లిపోయారు. తను ఇక్కడే ఉండుంటే ఖచ్చితంగా ఒకరోజు చచ్చిపోయి ఉండేది. లోపలికి రమ్మా. నమస్తే అత్తయ్య. నేను దీన్ని తీసుకురావకని చెప్పి కూడా మీరు తీసుకొచ్చారా? చెప్పేది జాగ్రత్తగా వినండి, దీనికోసం నేను ఏ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోను. ఇప్పుడు నిన్ను ఎవరైనా బాధ్యత తీసుకోమన్నారా? అంతా నేను చూసుకుంటాను. అయినా నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఇలా అనడానికి అసహ్యంగా లేదు? మీ మనసులో ఏమనుకుని ఇవన్నీ చేస్తున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. దీనికోసం చేసుకున్న భార్యని మీరు అవమానం చేస్తున్నారా? నీతో గొడవ పడ్డానికి నా దగ్గర సమయం లేదు. నేను చెప్పేది బాగా విను. విద్య ఇక్కడే ఉంటుంది.
తన చదువు పూర్తయిన తర్వాత పెళ్ళై తన ఇంటికి వెళ్ళే వరకు ఇక్కడే ఉంటుంది. అంతవరకు నీ నోరు మూసుకో. ఏంటి పిచ్చి పడినట్టు మాట్లాడుతున్నారు? అత్తయ్య ప్లీజ్, నేను నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను ఇక్కడ ఉండనివ్వు. నువ్వు చెప్పే పనులన్నీ నేను చేస్తాను, ఇంట్లో పనులన్నీ చేస్తాను. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను. దయచేసి నన్ను ఇంట్లో ఉండనివ్వు. అరచి దూరంగా వెళ్ళు. మీరిద్దరు చేసేది బుద్ధి లేనలు చేసేటట్టు ఉంది. ఏదో ఒకటి చేసుకోండి, మీరైనా తను అయినా. నువ్వు లేమ్మా, లే. నీ పిల్లి చెప్పినవి నీ పెద్దగా పట్టించుకోకు. నీకు నీ రూమ్ చూపిస్తాను, రామ్మా. ఏం వెతుకుతున్నారు? నేను నా వాచ్ని బతుకుతున్నాను, చూసావా? చేతిలోనే ఉంది. అదే అన్నిటినీ మర్చిపోతున్నాను. తినమ్మా. విద్య, నేను ప్రిన్సిపల్ సార్తో మాట్లాడాను. రేపు నీకు 12th క్లాస్లో అడ్మిషన్ అయిపోతుంది. ఎల్లుండి నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళొచ్చు, సరేనా? హలో, విద్యతో నేను మాట్లాడాలి. విద్యతో నువ్వు ఏం మాట్లాడాలి ఇప్పుడు? ఇలా కలెక్టర్ లాగా ఆర్డర్ చేసే పనులు పెట్టుకోక అవినాష్. విద్య పైన నాకు కూడా బాధ్యత ఉంది. నేను తన అంకుల్ని. నువ్వు ఒక మంచి మామగా ప్రవర్తించలేదు కదా. విద్యకి నీ ఇంట్లో ఏం జరిగిందని నాకు బాగా తెలుసు. నీ చెవులు తెరిచి బాగా విను. నువ్వు మళ్ళీ తనని ఫోన్ చేసి ఇబ్బంది పెడితే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నీకు విద్యకి ఎలాంటి సంబంధం లేదు, అర్థమైందా? ఫోన్ పెట్టు. రెండు మహారాణి, మీరు రెస్ట్ తీసుకున్నది చాలనుకుంటే వచ్చి ఇంటి పని చేస్తారా? లేదు మీ అంకుల్ లాగా నువ్వు కూడా నన్ను పని మనిషిలాగానే చూస్తున్నావా? ఇదిగో దీన్ని తినేసి అక్కడున్న సామాన్లన్నింటినీ కడిగి పెట్టాలి, అర్థమైందా? వచ్చి చూస్తాను. కిచెన్ అంతా క్లీన్గా ఉండాలి, లేదంటే అంతే నువ్వు. బంగారం, ముందు ప్రశాంతంగా తిని ఆ తర్వాత చదువుకో. నాన్న, నాకు ఇది తినడానికి ఏం వద్దు. రేపు నాకు ఎగ్జామ్ ఉంది. నేను రివిజన్ చేయకపోతే నేను ఫెయిల్ అయిపోతాను. సరిగ్గా భోంచేయకపోతే ఎలా సవ్యంగా ఎగ్జామ్ రాయగలుగుతావు? నేను నీకు బాగా నచ్చిందే చేశాను, తినుమ్మా. నాన్న, నాకు హాస్టల్ ఏం వద్దు. నేను ఇక్కడే ఉండి చదువుకుంటాను. అమ్మా, అది చాలా పెద్ద స్కూల్ అమ్మా. అక్కడ అడ్మిషన్ కోసమే రికమెండేషన్ అడుగుతారు. నీకు తెలుసు కదా అక్కడ అడ్మిషన్ కోసం నేను ఎంత కష్టపడ్డాను అని. డబ్బు గురించి కంగారు పడకు. ఊర్లో ఉన్న పొలం కూడా అమ్మాను. నువ్వు శ్రద్ధగా చదువుకో, మిగతావన్నీ నేను చూసుకుంటాను. నువ్వు మాకు ఒక్కగానిక కూతురివి. ఆ ఇల్లు అమ్మకపోయినా సరే నువ్వు. సరే, నేను వెళ్ళి గురుకల్ని చూసొస్తాను. ఈ బ్యాగ్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు ప్రసాద్కి కొడుకే కదా? నువ్వు చేసేవని మీ అమ్మ దగ్గర చెప్పితే నీకు ఏం అవద్దని అనుకుని చూడు. చెప్పండి, నేను కూడా చెప్తాను. మాలతి మేడంని నేను ఎంతగా ప్రేమిస్తున్నాననేది. లవ్ చేస్తామనేది తప్పేం కాదుగా. విద్యకి సంతోషాన్ని అలాగే జీవితాన్ని ఇవ్వాలనుకున్న వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఇప్పుడు ప్రాణాలతో అయితే లేరు.
అలాగే విద్య ఎవరు లేని ఒక అనాథలాగా వాళ్ళ యొక్క చుట్టాల యొక్క దయ మీద బతుకుతుంది. విద్యకే భరోసాగా ఉండాల్సిన వాళ్ళ చుట్టాలు ఇప్పుడు కనీసం తిరిగి కూడా చూడట్లేదు. దానికి బదులుగా వాళ్ళ యొక్క చుట్టాలే తనని ఇబ్బంది పెడతాం ప్రారంభించారు. ఆల్రెడీ చాలా దుఃఖంలో ఉన్న అమాయకురాలైన అమ్మాయిని ఇంకా ఎక్కువగా గాయపరచడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు. నాకేదో జరిగింది సార్. నాతో ఎవరో తప్పుగా ఉన్నారనుకుంటా, కానీ ఎవరు ఎప్పుడు ఏదీ తెలియట్లేదు. నేను వాళ్ళ దృష్టికి ఒక వస్తువునా? నాకని ఒక ఆశ, ఎమోషన్ ఉండకూడదంటున్నారా? నాకు ఒక ఫ్యూచర్ ఉండకూడదా? చివరికి నాకు ఈ పరిస్థితి తప్పదా? సార్, ఈ ఏరియా మొత్తం చెక్ చేశాను. సూసైడ్ అని ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు. బాడీని పోస్ట్ మార్టం పంపించడానికి మార్చరీకి పంపించండి. డాక్టర్ రిపోర్ట్స్ నాకు వెంటనే కావాలి. విద్య 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 అయ్యో విద్య, నువ్వెందుకమ్మా ఈ నిర్ణయం తీసావు? విద్య అంకల్ ఆంటీ మీరే కదా? తన తల్లిదండ్రులు ఎక్కడా? 2 నెలలకు ముందు ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయారు సార్. తర్వాత తనకు ఏదైనా మేమిద్దరమే. కొన్ని రోజుల ముందు తన అత్త ఇక్కడికి వచ్చి తనని బలవంతం చేసి తీసుకెళ్ళింది. ఏం చెప్పినా వినలేదు. విద్య ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులైంది? 1 నెల అవుతుంది సార్. ఏ అక్కడ ఏదైనా సమస్య? సార్, విద్య అక్కడ ఉన్నప్పుడు తన అత్తయ్య కొడుకు సంతోష్ విద్యాని చూస్తూనే ఉండేవాడట. తప్పుగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడంట. అందుకే విద్యాని ఇక్కడికి సహారన్పూర్కి తీసుకొచ్చి ఇక్కడున్న స్కూల్లోనే తనకు అడ్మిషన్ కూడా ఇప్పించాను. నాకు విషయం చెప్పండి. విద్యకి చెట్లు ఎక్కడం తెలుసా? నాకు దాని గురించి ఏం తెలీదు సార్. సార్, నేను ఒక్కసారి కబ్బోర్డ్ మీద ఎక్కి సామాన్లని కింద దింపి పెట్టమని చెప్పాను. తను ఎక్కడానికి భయపడింది. అలా ఎక్కడానికి భయపడిన మనిషి ఎలా సార్ చెట్టుపైన ఎక్కుంటుంది? తన చెట్టుపైన ఎక్కుంటుంది సార్. మిశ్రా, ఆ అమ్మాయి కబోర్డ్ ఎక్కడానికే భయపడినప్పుడు తను ఎలా చెట్టెక్కగలుగుతుంది? కేవలం తాడుతో పెట్టి తను చెట్టెక్కలేదని నాకు అనిపిస్తుంది. ఇది ఆత్మహత్య కాదు, ఇది హత్య నాకు అనిపిస్తుంది. మీరు పని చేయండి, ఒక టీం ఫామ్ చేసి వాళ్ళ అంకుల్ ఆంటీని ఇంకా వాళ్ళ నైబర్స్ ని విచారించండి. ఏదైనా దొరికే అవకాశం ఉంది. సార్. పూజ, సార్, ఇక్కడ చుట్టూ ఉన్న నైబర్స్ ని అడుగు ఏం జరిగిందని. విద్య చెట్టు కురేసుకుని చనిపోయింది. ఏమంటున్నారు? చేసింది ఎవరో తెలిసిందా? పాపం సార్, తను చాలా అమాయకురాలు. అసలు తను ఎవరు సార్ చంపుంటారు? చాలు, ఆపండి మీ డ్రామాలు. అవినాష్ మాకు అన్ని విషయాలు చెప్పేశాడు. మీ అబ్బాయి ఆ అమ్మాయితో తప్పుగా ప్రవర్తించాడు. లేదు సార్, అవినాష్ మీ దగ్గర అబద్ధం చెబుతున్నాడు. ఓ అలాగా? ఈ కారణం వల్లే కదా విద్య 1 నెలలోనే అవినాష్ ఇంటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 1 నెలలోనే తన్ని ఎవరో చంపేశారు. అంటే దీని అర్థం ఏంటి? ఇటు చూడండి, అవినాష్ చాలా మోసమైన వాడు నెంబర్ 1 క్రిమినల్. విద్యకు మాకు ఆపోజిట్ గా మార్చి ఇక్కడి నుంచి ఫోర్స్ చేసి తీసుకెళ్లిపోయాడు. విద్య మాకు ఒక కూతురు లాగా సార్. నిజమైన కారణం ఏంటంటే విద్య వాళ్ళ నాన్న తన పేరు మీద 25 లక్షలు ప్రాపర్టీ వదిలేసి వెళ్ళాడు. 18 సంవత్సరాల తర్వాత ఆస్తి తన చేతికి వస్తుంది. విద్యకు 18 సంవత్సరాలు అవడానికి ఇంకా కొద్ది రోజులు ఉంది. అందుకే వాడు తీసుకెళ్ళి ఉంటాడు. ఏంటిది? 24 గంటలు కూరగాయలు కొంటున్న పని. వచ్చి బండెక్కు, లాడ్జికి తీసుకెళ్తా నిన్ను. అక్కడ నీకు చాలా ఫన్ గా ఉంటుంది. పోలీస్ మనల్ని వాచ్ చేస్తున్నారు. మన ఇద్దరిని ఒక్కడిగా చూసారంటే మనకే సమస్య. ఇంక మీద మనిద్దరం ఒక్కడిగా కలవడం మానేద్దాం, సరేనా? ఏంటి పోలీస్ పేరు చెప్తే నేను తడుచుకుంటాను అనుకున్నావు నువ్వు? నాకు ఎప్పుడు ఏది అవసరం అయితే దాన్ని నువ్వు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. నాకు ఈ చిన్న విషయం కూడా అర్థం కదా. నేను నీతో రానని చెప్పాను కదా. నువ్వు ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళాలి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే నీకే ఆశయం అయిపోద్ది. సార్, విద్యా పోస్ట్ మార్టం రిపోర్ట్. మధ్యాహ్నం 1 నుండి 3 లోపు ఊరేసుకుని చనిపోయారు. అప్పుడు ఏదైనా రోప్ లో ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయేమో? విద్య లేక హంతకుడు ఫింగర్ ప్రింట్స్? అవును సార్, విద్య స్ట్రగుల్ మార్క్స్ ఇంకా ఫింగర్ ప్రింట్స్ ఆ తాడు మీద దొరికాయి. కానీ హంతకుడు ఏవి దొరకలేదు సార్. వాడు చేతికి గ్లౌజులు వేసుకుని ఉంటాడు.
అలాంటప్పుడు ఇది ప్లాన్డ్ మర్డర్. ఒకవేళ నిజంగానే తను ఉరేసుకుందని మనం అనుకుంటే అప్పుడు విద్య కిందకి దూకుంటే తన మెడ నరాలు విరిగిపోయి ఉండాలి. అలా ఏమీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో లేదు. ఇంకో విషయం ఉంది సార్, రిపోర్ట్ ప్రకారం చూస్తే తను సెక్షువల్ గా యాక్టివ్. అది రేపా లేదా ఇంకేదన్నా అయి ఉంటుందా అని రిపోర్ట్ లో తేలలేదు సార్. తన ప్రైవేట్ పార్ట్ లో ఇంజరీ అయినట్టు ఎటువంటి సైన్ మార్క్స్ లేవు సార్. మిశ్రా ఈ మర్డర్ ని ప్లాన్ చేశారు. ఈ కేసుని సాల్వ్ చేయడానికి ఫారెన్సిక్ రిపోర్ట్ కావాలి. ఫారెన్సిక్ రిపోర్ట్ ఎప్పుడు చేతికి వస్తుందో తెలుసా? త్వరగానే వస్తుంది సార్. మిశ్రా ఒక పని చేయండి, ఒక టీంతో మీరట్కి వెళ్ళండి. విద్య గురించి డీటెయిల్స్ అంతా కలెక్ట్ చేయండి. ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉందా లేదా అనేది. ఒకవేళ విద్యకి బాయ్ ఫ్రెండ్ లేకపోతే ఆ అమ్మాయి మీద ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉన్నారేమో చూడండి. అవినాష్ స్టేట్మెంట్ ప్రకారం విద్య యొక్క కజిన్ సంతోష్ ఆ అమ్మాయితో తప్పుగా నడుచుకున్నాడు. నేను అవినాష్ దగ్గర కొన్ని ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. మనకు దొరికిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం విద్య చనిపోవడానికి 4-5 రోజుల ముందు తనతో ఎవరో సెక్స్ పెట్టుకున్నారు. అలాంటప్పుడు వాడు ఇక్కడే ఉండాలి. సార్ సార్, చనిపోయిన వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకూడదని అంటారు, కానీ విద్య అంతే మంచి క్యారెక్టర్ కాదు. కానీ తను చూసే ప్రతి ఒక్క అబ్బాయిని ఇంప్రెస్ చేయాలనుకుంటుంది. తను ఏం చేస్తుందో నాకు తెలీదు, కానీ ప్రతి ఒక్క అబ్బాయి ఆమెను చూసి ఇంప్రెస్ అవుతాడు. రే పిచ్చిన కొడక, నడు రోడ్లు ఎందుకు అడ్డంగా నుంచున్నావు? జరుగుబే, జరుగు. నేను చెప్పింది చెవులు వినపడలేదా? ఏ నేను నీతోనే మాట్లాడుతున్నా, నీకు చెవులు వినపడితే లేవ్వా? ఎవరా నువ్వు? నేనెవరినో కూడా తెలియకుండా కొడుతున్నావుగా. నన్ను వదలరా, వదులు. సారీ, ఒక్క నిమిషం ఆగండి. మీరు ప్రియానే కదా? నేను పిఎస్ మిశ్రాని, సారంగ్పూర్ పోలీస్ స్టేషన్. నీకు విద్య తెలుసు కదా? మహేష్ నీస్. నాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. అదేంటంటే నువ్వు విద్య చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని, అప్పుడప్పుడు మీట్ అవుతుంటారని తెలిసింది. విద్య ఎలాంటి అమ్మాయి? విద్యకి బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా, లేదంటే విద్యని ఎవరైనా హెరాస్ చేశారా? సార్, విద్య నిజంగానే చాలా మంచి అమ్మాయి. తను ఏ అబ్బాయిలతో మాట్లాడింది నేను చూసిందే లేదు సార్. అంతకు మీద మామూలుగానే తను ఎవరితో మాట్లాడదు సార్. అయితే తను ఏదో ఒకటి గురించి భయపడుతూనే ఉంటుంది సార్. వాళ్ళ అమ్మ నాన్న గురించి అనుకుని ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. విద్య తన అంకుల్ గురించి మీతో ఏమైనా చెప్పిందా? తను చెప్పింది సార్. తన అన్ని నా దగ్గర చెప్పింది. తన విద్యనే కదరా నీ యొక్క కజిన్ సిస్టర్? తనేమి నా సిస్టర్ కాదు, నువ్వు అలా చెప్తే ఆపేసి. దేవుడు చాలా క్రూరవంతమైనడు. ఇంత అందమైన అమ్మాయిని ఇచ్చి నీకు చెల్లెలుగా పంపించి పెట్టాడు. నా సిస్టర్ అని చెప్పాలంటే నీ పళ్ళు రాళ్ళు కొడతావు. ఏమనుకున్నావు? ఏమిందిరా నీకు? ఎందుకు ఇప్పుడు ఇలా అరుస్తున్నావు? ఏంట్రా ఏమైంది నీకు? నేను దాని మీద చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను రా. నువ్వు మొత్తం చెడగొట్టేటట్టు కదరా. అరే విద్య, వచ్చేసావా? ఇదిగో ఇది నీకోసమే కొన్నాను ఐస్ క్రీమ్. ఇదిగో తీసుకో. వద్దు, నాకు అరే పర్లేదు తినమ్మా. వద్దు అంకుల్, నాకు ఆకలిగా లేదు. వద్దు. అరే ఏంటి నువ్వు? ఇదిగో తిను ఫస్ట్. వద్దు అంకుల్, చెప్తే వినండి. ఇదిగో కొంచెంగా తిను. ఆంటీ ఇంటి పని చేయమని చెప్పారు, నేను వెళ్ళి చెయ్యాలి. విద్య వాళ్ళు ఆంటీ అంకుల్ గురించి చెప్పున్నది, అందుకే వాళ్ళతోనే వెళ్ళి ఉండని చెప్పాను. అయితే అదే అప్పటికి పెద్ద సమస్య అవద్దని నేను అసలు కనుక్కునే చూడలేదు. అంటే విద్య గురించి 2 రకాల ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. ఒకటి, విద్య చాలా పాపమైన అమ్మాయి. రెండోది అలాగే ఆపోజిట్. ఇది ఒక్కొక్కరి పర్సనల్ ఒపీనియన్. కానీ 2 ఇన్సిడెంట్స్ ఏం చెప్తుందంటే మహేష్ ఇంకా సంతోష్ చాలా దారుణమైన వాళ్ళని. ఈ 2 వేరే వేరే ఇన్ఫర్మేషన్ లో ఒకటి మాత్రం కరెక్ట్ గా ఉంది. ఓ పంచి, ఈ సంతోష్ ఇంకా మహేష్ వాళ్ళిద్దరు కాల్ రికార్డ్స్ ఇంకా మొబైల్ లొకేషన్ ట్రేస్ చేయండి. ఇంకా విద్య ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి. త్వరగా ఏర్పాటు చేయండి సార్. సార్, అవినాష్ నైబర్తో విచారించినప్పుడు మాలతికి విద్య అంటే అసలు నచ్చదట. విద్య ఇంట్లో ఉండేది మాలతికి అసలు నచ్చదు. అయినా కూడా అవినాష్ ఇంటికి తీసుకొచ్చేసాడట. కానీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా అస్సలు సరిపోద్దు. మాలతి గురించి ఇంకా విచారించండి మీరు. మిస్ మాలతికి విద్య అసలు నచ్చదనే దాని గురించి ఇంకా కనిపెట్టండి. అంతేకాకుండా విద్య అంకుల్ ఆంటీ దగ్గర విద్య పర్సనల్ రిలేషన్షిప్ గురించి విచారించండి. అందులో లీడ్ ఉండే అవకాశం ఉంది. మీరేమంటున్నారు మేడం? అలా జరగడానికి వీల్లేదే. విద్య అలాంటి అమ్మాయేం కాదు. కానీ విద్య పోస్ట్ మార్టం రిపోర్ట్ వేరేలాగా చెప్తుంది. విద్యకు వేరే అఫైర్ లేక బాయ్ ఫ్రెండ్
నన్నెందుకు చూస్తున్నారు? స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారని నాకేం తెలుసు? నాకేం తెలీదు. ఇవన్నీ నేను వినాలని ఉంది చూడు. మెరట్ నుంచి వచ్చేక ముందు ఏమేం చేసిందో మన దగ్గర మంచి అమ్మాయిలాగా నటించింది. చాలా చెడ్డ అమ్మాయిగా ఉంటుంటుంది. అప్పుడే వద్దని చెప్పాను, విన్నారా? ఓకే, మేము ఇక్కడి నుంచి బయలుదేరుతున్నా. ఇన్ఫర్మేషన్ దొరికితే కాల్ చేయండి. మాలతిని సర్వీస్ లైన్లో ఉంచండి. విద్య గురించి చెప్పాలనుకోలేదు. మాలతిని నమ్మలేకపోతున్నా. తను మనతో ఏదో దాస్తుందనుకుంటున్నా. అది ఎలాగైనా కనిపెట్టి తీరాలి. సార్ విద్యా ఫారెన్సిక్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే స్టమక్ అండ్ బ్లడ్ లో కెమికల్ ట్రేసెస్ ఉన్నట్టు తేలింది. ఈ కెమికల్ ని చాలా ఈజీగా తీసుకోవచ్చు. స్వీట్ టేస్ట్ లోనూ దొరుకుతుంది. ఎందులోనైనా కలిపితే ఈ కెమికల్ టేస్ట్ ని గుర్తించలేరు సార్. ఈ కెమికల్ లోపలికి వెళ్తే మైకం వచ్చి స్పృహ తప్పి కింద పడిపోతారు సార్. అలాంటప్పుడు విద్యా క్యారెక్టర్ని తప్పుగా చూపిస్తానికి పోలీసుల మధ్య ప్రయత్నం జరిగింది. మీరు పని చేయండి, మీరట్ ఇంకా షరణ్పూర్లో ఈ కెమికల్ ఎక్కువగా ఎవరు అమ్ముతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. ఏదైనా లీడ్ దొరికే అవకాశం ఉంది. సార్ సార్ విద్య చనిపోయిన తర్వాత సంతోష్, మహేష్ వీళ్ళిద్దరు టవర్ లొకేషన్ని శరణ్పురంలో ఉన్న గోవింద్పురంలోనే యాక్టివ్గా ఉన్నింది. ఒకవేళ వీళ్ళిద్దరే విద్యని మర్డర్ చేస్తుంటారేమో. ఇద్దరిని తీసుకురండి. ఒక్క నిమిషం ఉండి మళ్ళీ మాట్లాడతాను. ఏంట్రా దాని గట్టిగా నుంచున్నావు? పక్కకెళ్ళరా. ఎందుకు కొడతావు? ఎవరా నువ్వు? చెప్పేది రా. ఎందుకు కొడతావు? రై ఆ ఇద్దరు పిల్లల్ని ప్రాణం పోయేటట్టు కొట్టారు. ఇందుకు కారణమైన వ్యక్తులు ఎందుకు మీరు ఇంకా అరెస్ట్ చేయలేదు? మీ డ్యూటీ మీరు కరెక్ట్ గా చేస్తే మాకు బాగుంటుంది. మేడం, ఒక నిమిషం ప్రశాంతంగా ఉండండి. నీకు జరిగిందంతా మాకు వివరంగా చెప్పు. సార్, నేను రోడ్డు నడిచి వెళ్తున్నాను. మొహానికి క్లాత్ కట్టి ఉన్నాడు సార్. నా దగ్గరకు వచ్చి నన్ను బాగా కొట్టి కింద పడేశాడు సార్. అసలు అది ఎవరై ఉంటారు? ఎందుకని ఒక కుటుంబానికి చెందిన ఇద్దరి మీద దాడి చేయాలి? సార్, ఒకవేళ ఈ కేసు విద్యకి కనెక్ట్ అయి ఉంటుందా? ఎవరు విద్య? ఈ విద్య అనే పేరు మీద మాకెవరు తెలియదు సార్. లేదు సార్. వాళ్ళ దగ్గర అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేయాలి. ఓకే సార్. సార్ తను మహేష్ వైఫ్, పేరు సుమన్. ఈ మెమరీ కార్డ్ చూడండి. ఈ మెమరీ కార్డ్ మా ఇంటి అలమారులో దొరికింది. ఈ మెమరీ కార్డ్ని నా ఫోన్లో ఇన్సర్ట్ చేసి చూశాను. విద్య స్నానం చేసేటప్పుడు తీసిన ఫొటోస్ ఇందులో ఉన్నాయి. నా కొడుకు, నా హస్బెండ్ కలిసి ఇది తీశారు. మీరు చేసిందంత తప్పే సార్. చాలా పెద్ద తప్పు చేశాను సార్. ఇక్కడ మీరేం చేస్తున్నారు? ఏం లేదు, నెట్వర్కే నాకు దొరకలేదు. అర్థమవుతోంది. మీరు తనకి బాబాయ్, తను మీ అన్నయ్య కూతురు. కొంచెం కూడా మీకు అసహ్యంగా లేదా? ఏమైంది ఇప్పుడు? ఎందుకు ఇలా వాగుతున్నావు అసలు నువ్వు? హలో, వినిపిస్తుందా? సుమన్కి అంతా తెలిసిపోయింది. కానీ విద్యకి ఫోటో తీసింది నా వైఫ్కి తెలియదు. ఇక ఆ ఫోటోని ఒక మెమరీ కార్డ్లో మార్చి నా కబోర్డ్ కింద దాచిపెట్టేశాను నేను. ఇక తన ఫొటోస్ అన్ని నా దగ్గర ఉన్నప్పుడు నేను ఎప్పుడు కావాలన్నా తన దగ్గర అడ్వాంటేజ్ తీసుకోవచ్చు కదా. కానీ నేను అనుకున్నట్టు ఏమీ జరగలేదు. విద్య నా తమ్ముడితో శరణ్పూర్ వెళ్ళినప్పుడు కబోర్డ్లో దాచిపెట్టిన మెమరీ కార్డ్ వెతికాను, దొరకలేదు. ఎక్కడా లేదు అసలు. ఈ ఇల్లు మొత్తం వెతికేశాను, ఎక్కడా దొరకలేదు. విద్య దగ్గర కూడా అడిగాను, తను లేదని చెప్పేసింది. విద్య, కబోర్డ్ నుండి మెమరీ కార్డు తీసావా? అది ఇప్పుడు చేసేయి. లేదు, నాకు ఎలాంటి మెమరీ కార్డు తెలీదు. ఏంటి తిరిగి వచ్చారా? అబద్ధం చెప్తారా? విద్యాని బెదిరించారా లేకపోతే చంపేసి వచ్చారా? ఏంటి చెప్పండి. లేదు సార్, నిజంగా మేము ఎవరిని చెప్పలేదు సార్. సార్ ఇదిగో వీడు. వీడే సార్ చేస్తుంటాడు. చెప్పరా, ఆ అమ్మాయితో తప్పుగా ప్రవర్తించిన వాడివే కదా నువ్వు. అంతేకాకుండా నీ ఫ్రెండ్స్ ను ఉపయోగించుకొని విద్యాని నువ్వు చాలా ఇబ్బంది పెట్టావు కదా. మాకు నువ్వు చేసింది తెలియదు అనుకోకు. సార్, నిజంగా మేము తను చంపలేదు సార్. నిజంగానే ఏ అమ్మాయికి నా మీద ఇంట్రెస్ట్ రాదు సార్. అందువల్ల విద్యని ఇంట్లో ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాను సార్ ఇప్పుడు. కానీ నన్ను తను రిజెక్ట్ చేసింది సార్. నేను అది అసలు తట్టుకోలేకపోయాను సార్. అందువల్ల నేను మా ఫ్రెండ్స్ ని యూజ్ చేసుకొని తనకి చెడ్డి పేరు వచ్చేలా చేశాను సార్. తన నీకు చెల్లి లాంటిదిరా. నిజంగా మేము చెప్పలేదు సార్. సార్ 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 ఏం కావాలి? ఇప్పుడు ఎందుకు దారి అడ్డు ఉన్నారు? జరగండి. ఏయ్, ఆ మాలతి నీకు తెలుసా? తనతో ఏం మాట్లాడావురా? ఎందుకు నీ దగ్గర చెప్పాలి? పోలీస్, ఎక్కడికి రా పారిపోతున్నావు? ఆగు.
వీడిని సెట్ చేయండి. ఇదెందుకు నీ దగ్గర ఉంది? దీంతో ఎంతమందిని కొట్టావు? సార్ ఇతను మా అన్నయ్య ప్రకాష్. తర్వాత ఈ పంచుతో దీంతో మీ అన్నయ్య నితిన్ ఇంకా అనిల్ ఇద్దరి మీద దాడి చేశాడు. ఎందుకు? మిశ్రా, సులభంగా వీడు నోరు తెరవడు. స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వండి. సార్ ఏయ్, లేవరా. దానికి తర్వాతే నితిన్కి నాకు ఏంటి ఎఫ్ఐఆరా? పైన చెప్పండి. నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే. నువ్వా? చూస్తానికి దేవతలాగున్నావు. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? నైస్ బెడ్రూమ్. నిన్ను ఎవరైనా చూస్తే పెద్ద సమస్య అయిపోతుంది. నువ్వు ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. రా పదం. ఏ వదులు, ఎందుకు ఇప్పుడు అవసరం? నేను తెచ్చిన డీల్ వింటే నువ్వు కళ్ళు తిరిగి కింద పడిపోతావు. అసలు నువ్వు ఏం చెప్తున్నావు? ఈ రోజు నా బ్రదర్ నిన్ను సంతోషపెట్టబోతున్నాడు. నీకేంటి పిచ్చి పట్టిందా? బయటికి వెళ్ళు. అరే ఏంటి అసలు నువ్వు ఎలాంటి ఆడదాను అనేది నాకు బాగానే తెలుసు. మనిద్దరి మధ్యలో ఏం జరిగినా కూడా అది ఈ రోజుతో అయిపోయింది. ఈ రోజు నుంచి ఎటువంటి సంబంధం లేదు. దయచేసి నీ మొక్కను నాకు చూపించకు. వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరు. ఇక్కడి నుంచి వెళ్ళు. సరే సరే, నీ మొక్కని చూపించకూడదా? అయితే ఈ వీడియోని చూపించినా? నితిన్ బ్లాక్ మెయిల్ నేను ఓర్చుకోలేకపోయాను సార్. తర్వాత నా హస్బెండ్ కూడా డౌట్ వచ్చేసింది. ఆయనకి మాత్రం నితిన్ గురించి తెలిస్తే నన్ను ఇంటి నుంచి బయటికి పంపించేస్తారు. తర్వాత మా హస్బెండ్ విద్య మీద ఒక ఫీలింగ్స్ పెట్టున్నారు. దానికి మీద నేను తట్టుకోలేకపోయాను. నేను మా అన్నయ్య దగ్గర అన్ని చెప్పేశాను. ఈ విషయాలన్నీ వినపడిన వెంటనే మా అన్నయ్య కోబడి వాళ్ళ ఇద్దరిని వేసి కొట్టేశాడు. రెండోదిగా నువ్వు చేసిన తప్పు, మొదటి తప్పు నువ్వు దాచినందుకు. అయితే నీ బ్రదర్ ఇద్దరిని కొట్టాడా? నువ్వు ఇదంతా చేయడం వల్ల నువ్వు పోలీసుల దగ్గరికి వచ్చుంటే బాగుండేది. అది సరే గాని నిజం చెప్పు, విద్యకి నీ అఫైర్ గురించి ఏమైనా తెలుసా? ఒకసారి లాడ్జ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు విద్య మేమిద్దరం ఒక్కడుగా ఉండేది చూసేసింది సార్. ఇక్కడ చూడు, మా ఇద్దరిని ఒకటిగా చూసింది. నువ్వు ఎవరి దగ్గర చెప్పకూడదు, అర్థమైందా? మీ అంకుల్కి దీని గురించి తెలిసిందంటే తర్వాత నీ అంకుల్ ఇంటికి నేను పంపించేస్తాను. వద్దు, నేను అది మావయ్యతో చెప్పను. విద్య చెప్పిన తర్వాత కూడా తన నీ హస్బెండ్కి ఎక్కడ నిజం చెప్పేస్తుంది అని మీ అన్నయ్య సహాయంతో విద్యని చంపేశావు కదా? లేదు సార్, మేము అలా చేయలేదు సార్. అయితే మీ ఇద్దరు ఏం చేశారు? విద్య అని ఆ ఇద్దరు బ్రదర్స్ కి బలిచ్చారా ఏంటి? చెప్పు. లేదు సార్, నేనే ఆ బ్రదర్స్ ని నిజం తెలుసుకోకుండా వాళ్ళ దగ్గర ఇరుక్కున్నాను సార్. నేనెందుకు విద్య అని మాటించాలి? ఇప్పుడు నీకు విద్య పాపంగా అనిపిస్తుందా? విద్యకి మత్తు మంది ఇచ్చి నువ్వు ఆ క్రిమినల్స్ కి అప్పగించి అప్పుడు నీకు విద్య పాపంగా అనిపించలేదా? నువ్వు మా దగ్గర దాచకుండా నిజం చెప్పు, మర్యాదగా చెప్పు. మాకన్నీ తెలుసు నువ్వు ఎక్కడి నుంచి ఆ హర్బ్స్ కొన్నావని. ఆ మందు అమ్మిన వాడు ఎవరనేది గుర్తు చెప్పేశాడు. ఇంతకన్నా అబద్ధం చెప్పి ఏ ప్రయోజనం ఉండదు. నిజం చెప్పు, నిజమంతా మాకు తెలియాలి. సార్, నేను చాలా పెద్ద తప్పు చేశాను సార్. విద్యని ఏం చేసావో చెప్పు. సార్, ఒకరోజు నేను విద్య మార్కెట్కి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు సారీ. నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఆ అమ్మాయితో ఫన్ చేయాలి, నేను ఏర్పాటు చేయొచ్చుగా. పిచ్చితనంగా మాట్లాడకు. ఆ అమ్మాయి చిన్న పిల్ల. నువ్వు స్మార్ట్ గా చేయకు. నువ్వు నన్ను కావాలంటే ఏమైనా చేసుకో, ఆ అమ్మాయిని వదిలేసే. ఆ అమ్మాయి చాలా పాపం. అన్న కాస్త ఇది పట్టుకో. నేను అనుకుంటే సిటీ మొత్తంలో ఈ వీడియోని వైరల్ చేయగలను. ఆ తర్వాత ఈ ప్రపంచమే నిన్నే చూస్తుంది. అది నీకేం చిన్న ప్రాబ్లంగా ఉండదు. ఎందుకు అనవసరంగా రిస్క్ చేస్తావు? రేపు నీ ఇంటికి వస్తాను, ప్రతిదీ రెడీ అయి ఉండాలి. విద్య, ఇదిగో టీ తీసుకో. ఎక్కడికి వెళ్తున్నాను? సైలెంట్గా ఇక్కడ నుంచి మేము చేసేది చూడు. విద్యకి కొంచెం తాలి మైకం పోయిన తర్వాత తనకి ఏదో ఒకటి జరిగిందని, కానీ దానికి ఏం జరిగింది, ఎవరు చేశారు, తనకు దాని గురించి ఏం తెలియలేదు. నా దగ్గర కూడా దాని గురించి అడిగింది, నాకేమీ తెలియదని చెప్పేశాను. దాని తర్వాత కూడా నితిన్ వాళ్ళ అన్నయ్య అప్పుడప్పుడు ఇంటికి వచ్చి విద్యతో తప్పుగా నడుచుకుంటారు. ఇవన్నీ జరిగిన కొన్ని రోజులనే విద్యని ఎవరో మర్డర్ చేశారు సార్.
అయితే సార్ ఈ మర్డర్ కి నాకు మా అన్నకి ఎటువంటి సంబంధం లేదు. నేను నిజంగానే చెప్తున్నాను సార్, మేమేం తప్పు చేయలేదు. నువ్వు ఏ తప్పు చేసావో నీకే తెలీదా? నీ వల్ల ఒక అమాయకురాలు ప్రాణం పోయింది, అది నీకు పాపం అని అనిపించట్లేదా? మిశ్రా, నితిన్ ఇంకా వాళ్ళ అన్నయ్యని, వాళ్ళిద్దరిని బ్లాక్ మెయిల్ ఇంకా రేప్ కేసులో అరెస్ట్ చేయండి. వీళ్ళిద్దరిని తీసుకెళ్లి జైల్లో తోయండి. బంధువుల దగ్గర మేము ఏదో చూసేదంట ప్రేమ, ఒక ఆప్యాయతే, కానీ నాకు దొరికింది ఒట్టి ద్రోహం మాత్రమే. నా శరీరం వేరే వాళ్ళకి కామం తీర్చడానికి నన్ను ఒక బానిసగా ఉపయోగించుకున్నారు. నేను మనిషిని రాయినా. చెప్పు, నోరు తెరిచి చెప్పరా. నోట్లో ఏమన్నా పెట్టుకున్నావా ఏంటి? చెప్పు. సార్ మాకు ఆశ అనేది ఎక్కువ అయిపోయింది సార్. మాల తర్వాత విద్య మాకు బాగా నచ్చింది సార్, అందువల్ల మేము తన్ని రేప్ చేసాం. మేము తను చంపలేదు సార్. మాకు కావాల్సిన దొరికిన తర్వాత మేము ఎందుకు సార్ తనని చంపుతాం? విద్యకి మా పేరు గాని మొహం గాని ఏమీ తెలియవు సార్. విద్యకి మీ పేరు మొహం అసలు తెలియదు కదా, కానీ మాలతికి మీ ఇద్దరు మొహం తెలుసు కదా. సార్ లేదు సార్, మీ విద్యని చంపాలా? విద్య చనిపోయిన రోజు మేమిద్దరం థియేటర్లో కూర్చొని సినిమా చూస్తున్నాం సార్. అసలు సింగ్, వీళ్ళని బాగా కొట్టండి. మిశ్రా, వీళ్ళిద్దరు చెప్పేది నిజమో కాదా అని ఆ సినిమా హాల్కి వెళ్ళి వెరిఫై చేయండి. ఓకే సార్. సార్ సార్ అనిల్, నితిన్ నిజమే చెప్తున్నారు. విద్య మర్డర్ అయినప్పుడు సినిమా హాల్ సీసీటీవీ కెమెరా చెక్ చేసి చూసాం సార్. వీళ్ళిద్దరూ హాల్లోనే ఉన్నారు. అయితే వీళ్ళిద్దరూ విద్యని చంపకపోతే ఇంకా వేరెవరు చంపుంటారు? సార్, మనం ఈ సైట్లో బాడీని అప్లోడ్ చేశాం సార్. మనకు ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. అతని పేరు బాబు గుజర్. అతను ఒక హిస్టరీ చీటర్. ముఖ్యమైన విషయం ఏంటంటే 3 నెలల క్రితం బాబు గుజర్ ట్రక్ లారీయే విద్యా పేరెంట్స్ కి యాక్సిడెంట్ అయింది. ట్రక్ డ్రైవరే ఆ బాబు గుజర్. తర్వాత బాబు గుజర్ ఒక వాంటెడ్ క్రిమినల్. 6 నెలలుగా ఎవరికి తెలియకుండా దాక్కుంటున్నాడు. ఈ బాబువే విద్యా పేరెంట్స్ ని ట్రక్ తో చంపించేశాడు. ఇంకా బాబు చంపడిన చోటు విద్య ఉన్న గోవింద్పూర్లో. ఖచ్చితంగా కోఇన్సిడెన్స్ కాదు. చనిపోయేటప్పుడు ఏం పేరు చెప్పాడు? వినాయక్ దగ్గర, గణేష్ దగ్గర. దానికి ఏంటి అర్థం? సార్ దాని గురించి మాకు ఇంకా ఏది క్లియర్ గా దొరకలేదు, కానీ బాబు అడ్రస్ ని మేము కనిపెట్టాం సార్. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. ఇల్లు ఎక్కడుంది? అదిగో అది సార్, అదే. ఇదిగో ఈ ఇల్లే సార్. లాక్ని ఎవరో పగలగొట్టారు. మనకన్నా ముందు ఇక్కడికి ఎవరో వచ్చి వెళ్ళారు. లోపలికి వెళ్ళి చెక్ చేయండి. మీరు చెప్పింది నిజమే సార్. ఇక్కడికి ఎవరో వచ్చి వెళ్ళారు. మనం వెతికిన దాన్ని వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఉంటారు. అయినా సరే ఇంట్లో ఒకసారి చెక్ చేయండి. కమాన్, ఖచ్చితంగా ఈ కేసుకి ఏదో ఒక క్లూ దొరికే అవకాశం ఉంది. వినాయకుడి దగ్గర, గణేష్ దగ్గర. గణేష్ ఈ గణేష్ వెనకాల ఏదైనా ఉందా? సార్ సార్ ఇది స్పై కెమెరా. ఇందులో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకవేళ దీన్ని మనం కనిపెట్టడం కోసమే బాబు అలా చెప్పుంటాడేమో. అయ్యుండొచ్చు. ఖచ్చితంగా కిల్లర్ ఈ స్పై కెమెరా తీసుకోవడానికి కూర్చుంటాడు. బాబు దీనికోసం ప్రాణాలు వదులుంటే ఖచ్చితంగా ఇందులో ఏదో ఉంటుంది. ఇప్పుడు చెప్పు. సహరన్పూర్ ఢిల్లీ హైవే కోసం ప్రభుత్వం చాలా మంది నుండి వాళ్ళ భూమిని లాక్కుంది. దానికి మంచి కాంపెన్సేషన్ కూడా ఇచ్చింది. మా భూమి కూడా తీసుకున్నారు సార్. ఇదంతటికి కారణం ఎవరో తెలుసా? నా అన్నయ్యే. మీకొకటి తెలుసా? నా సొంత అన్నయ్య నన్ను మోసం చేసి నా భూమిని వాడి పేరు మీదకి రాసుకున్నాడు. నాకు ప్రతీకారం తీసుకోవాలనిపించింది. అందుకే నేను బాబుకి కొన్ని డబ్బులు ఇచ్చి ట్రక్ యాక్సిడెంట్తో వాళ్ళిద్దరిని చంపేయమన్నాను. తను బ్రతుకున్నందువల్ల నాకు వాళ్ళ ఆస్తి డబ్బులు ఏమీ చేరలేదు.
అంతేకాకుండా ఈ బాబు ప్రతిరోజు నాకు ఏదో ఒక రకంగా డబ్బులు కావాలని చాలా ఇబ్బంది పెట్టేవాడు సార్. నేను భయపడ్డాను, ఒకవేళ నేను వాడికి డబ్బులు ఇవ్వకపోతే వాడు నా గురించి పోలీస్ దగ్గర చెప్పేస్తాడని. అప్పుడే నాకు విద్య కాల్ వచ్చింది. మా అమ్మాయి ఇంట్లో నుంచి నన్ను తీసుకెళ్ళండి అని చెప్పింది. ఒక నెల ముందు నేను బాబుకి చెప్పిన ప్లాన్ గుర్తొచ్చింది. విద్యాని నేను చంపేసి ఆస్తి డబ్బులు తీసుకుందాం అనుకున్నాను. కానీ దాని తర్వాత బాబు నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టాడు. 15 లక్షలు ఇవ్వకపోతే అంత పోలీస్కి చెప్పేస్తానని. కానీ ఆ బాబుగాడు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేడు. రోజు టార్చర్ పెట్టేవాడు. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, నువ్వు నాకు 15 లక్షలు ఇవ్వకపోతే నేను పోలీస్ దగ్గరికి వెళ్తానని బెదిరించేవాడు. అన్ని డబ్బుల కోసం నేను ఎక్కడికి వెళ్తాను సార్? వాడు నన్ను వెంటాడడం వదలలేడు సార్. మా సొంత అన్నయ్య వదినని చంపిన నాకు ఈ బాబుగాడిని చంపడం రాదా? వాడి ఇంటి తాళం విరగొట్టి వాడి ఇంట్లోకి వెళ్ళి ఆ వీడియో ఎవిడెన్స్ కోసం అన్ని చోట్ల వెతికాను, కానీ దొరకలేదు. విద్యాని చంపిన వాళ్ళని మేము ఎలా కనిపెడతామని నీకు తెలుసు. ఒక అమాయకురాలైన అమ్మాయి జీవితాన్ని సొంత వాళ్ళందరూ కలిసి నాశనం చేస్తారని, కుటుంబంలో ఒకరిద్దరు చెడ్డవాళ్ళు ఉంటారని నేను విన్నాను. ఒక అమాయకురాలి జీవితాన్ని కుటుంబం వాళ్ళందరూ కలిసి నాశనం చేస్తారనేది ఇప్పుడే వింటున్నాను. జైలుకి వెళ్ళి శిక్ష అనుభవిస్తానికి సిద్ధంగా ఉండు. అవినాష్, మహేష్, సంతోష్, నితిన్, బాబు వీళ్ళందరినీ మృగాలని చెప్తే ఆ మృగాన్ని కించపరిచినట్టు అవుద్ది. ఎందుకంటే మృగాలు డిఫెన్స్ కోసం అటాక్ చేస్తాయి. వాటికి ప్రాణానికి ప్రమాదమైన సమయంలోనే మన మీద అటాక్ అనేది జరుపుతాయి. కానీ ఈ మనుషులు ఎప్పటికీ అలా ఉండటం లేదు. వాళ్ళ యొక్క అవసరాల కోసం వాళ్ళు ఎప్పుడు ఇంకో ప్రాణాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ యొక్క ఆలోచన ప్రతి ఒక్క మనిషి లోపల వచ్చినప్పుడల్లా తన మనసు లోపల ఒక భయం అనేది ఉండాలి. ఇంకొక మనిషిని అతను తన యొక్క అవసరానికి వాడుకోకూడదు. మీ నుండి సైనింగ్ ఆఫ్. నేను మీ అనూప్ సోని. ఇంకో క్రైమ్ పెట్రోల్ అలాంటి ఒక కొత్త ఎపిసోడ్లో నేను మిమ్మల్ని కలుస్తాను. అలాగే మీరు మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి, హెచ్చరికతో ఉండండి, జాగ్రత్తగా ఉండండి. అలాగే క్రైమ్ పెట్రోల్ అలాంటిని చూస్తూ ఉండండి. జై హింద్.